వస్తున్నా. ఏటమ్మా ఈరోజు ఎంత లేట్ అయింది? కాలేజ్ లో గేమ్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. మమ్మీ డాడీ కాల్ చేశారా? లేదమ్మా, మీకు చేయలేదా? ఎందుకు చేస్తారులే, వాళ్ళది బిజీ షెడ్యూల్ కదా. 3 నిమిషాలు నాతో మాట్లాడితే 30,000 లాస్. ఏమా భోజనం తీసుకురమ్మంటారా? వద్దు. ఏమీ తినకపోతే పొద్దునికి నీరసం వచ్చిద్దమ్మా. ఆకలి లేదు. తాగడానికి ఏమైనా పంపమంటారా? కోక్ పంపించు. సరే. హలో డాడ్. హాయ్ బేబీ, ఎలా ఉన్నావమ్మా? ఓకే. వాట్ బేబీ, ఏంట్రా డల్ గా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? వాచింగ్ టీవీ. ఎనీ ప్రాబ్లం? ఒక్కటే ప్రాబ్లం. ఏంట్రా అది? మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుందమ్మా, రావడానికి 1 వీక్ పడుతుంది. 1 వీకా? ఉండమ్మా, మీ మమ్మీ మాట్లాడుతుంది. శ్రద్ధ, ఫోన్ చేసావా? లేదు. వై? ఆకలి లేదు. అదే ఎందుకని? ఆనందం ఎక్కువైనప్పుడు ఆకలి చచ్చిపోతుంది కదా. గుడ్, నువ్వు అలా ఉండాలని మేము కోరుకునేది. అంతా మీ బ్లెస్సింగ్స్. పాపం మీకు నిద్ర వస్తుందేమో, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, గుడ్ నైట్. ఈ పాలిటిక్స్ అంటేనే నాకు ఎలర్జీ అయ్యా. ఆ దొంగ నాటకాలు ఆడడం నాకు రాదే. ప్లీజ్ రాఘవా, ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయి, నువ్వే గెలుస్తావు. మన యూనియన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మన యూనియన్ ప్రెసిడెంట్ గా నువ్వే ఎలిజిబుల్ రాఘవా. సరే, నన్ను ఆలోచించుకోను. డాడీ, ఈ అప్లికేషన్ మీద మీ సంతకాలు కావాలి. యువతలు మాట్లాడుతున్నాను కదా, లోపలికి వెళ్ళి 10 నిమిషాలు ఆగరా. నో, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఈ రోజు ఆఫీస్ లో సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ 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 ఇంకోటి, ఇక్కడ ఒకటి చేయండి. అంతే. థ్యాంక్ యూ డాడీ. సరే రాఘవా, ఈ విషయం ఏదో తెలిసే మేము బయలుదేరుతాం. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి, నేను ఫోన్ చేసి చెప్తాను. సరే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వస్తాను. ఓకే, వస్తాను రాఘవా. మరి అలాగే. ఏమ్మా అనన్య, బాగున్నావా? రండి పిన్ని, కూర్చోండి బాబాయ్. నువ్వు కాలేజీకి వెళ్ళిపోయావేమనుకుంటూ వచ్చావమ్మా. ఈ పాటికి వెళ్ళిపోవాలి, కొంచెం హోంవర్క్ ఉంటే ఆగాను. ఎలా ఉన్నారు బాబాయ్? మాదేముందమ్మా, మెట్ట చేలో జొన్న చెట్టు జీవితం. వాన పడితే బాగుంటాం, లేకపోతే వాడిపోతాం. ఏంటి బాబాయ్, వచ్చి రాగానే డబ్బు ముందు పెడతారు? బాధ్యత కదమ్మా. ఈ సంవత్సరం నీ 8 ఎకరాలు కందులు బాగా పండే, అన్ని ఖర్చులు పోను 40,000 మిగిలాయి. లెక్క చూసుకోమా, లెక్క చూసుకో. పర్వాలేదులే బాబాయ్, మీరు పొలాన్ని చూసుకుంటున్నారు కాబట్టి నేను ఈ మాత్రమైనా చదువుకోగలుగుతున్నాను. ఇదిగోమ్మా, నీకోసం అరిసెల సున్నుండలు చేసుకొచ్చాను. ఇదిగో, ఒకటి తింటావా? కాలేజ్ టైం అయింది పిన్ని, వచ్చి తింటానుగా. సరే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్, ఈ నెల రెంట్ కరెంట్ బిల్లు. ఏమే అమ్మాయి డబ్బులు ఇవ్వడానికి వచ్చింది, త్వరగా రా. అదేంటి అంకుల్, మీరు తీసుకోవచ్చుగా. నాకు వద్దులే అమ్మా, నేను లెక్కల్లో వీకు, ఆంటీ స్ట్రాంగ్. నేను అనుకుంటూనే ఉన్నా, మీ పిన్ని బాబాయ్ని చూడగానే అనుకున్నా ఈ రోజు రెంట్ ఇచ్చేస్తామని. ఎలా ఉన్నారమ్మా? మేం బాగానే ఉన్నామమ్మా, కానీ అమ్మాయి గురించి దిగులు. దిగులెందుకు? అమ్మా నాన్న లేని పిల్ల ఇక్కడ ఒంటరిగా వదిలేసామనే దిగులు. ఒంటరిగా ఏంటండి, మేమంతా లేవు. మీ అమ్మాయి మా అమ్మాయితో సమానం. అవునాంటీ, ఈ అక్క అద్దక్క కాదు, నాకు పెద్దక్క. విన్నారుగా, పేరుకే పెంట్ హౌస్ అద్దెకిచ్చాం గానీ నిజానికి ఇల్లంతా మీ అమ్మాయిదే. కాలేజ్ కి టైం అయిపోతుంది బాబాయ్. అలాగే, నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త అమ్మా, మేము మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాం. సరే, వస్తాను బాబాయ్. అలాగే. మంచిదమ్మా. అమెరికా తర్వాత ఎన్నో దేశాలు అణుబాంబును తయారు చేశాయి. మన దేశంలో అణుబాంబు ప్రయోగం ఎక్కడ జరిగిందో ఎవరైనా చెప్పగలరా? కడపలో సార్. నేను అడిగింది అణుబాంబు గురించి, నాటు బాంబు గురించి కాదు. బాంబే దగ్గర ట్రాంపేలో. సిట్ డౌన్. సార్. ఏంటి సార్, మనకేదో కోర్ట్ నోటీస్ వచ్చినట్టుంది. కోర్ట్ నోటీస్ కాదు, కాలేజీ నోటీసు. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించకు, కూర్చో. డియర్ స్టూడెంట్స్, రేపు మన కాలేజీలో ఫ్యూచర్ డ్రీమ్స్ పేరుతో సెమినార్ జరగబోతోంది. ఆ సెమినార్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? భవిష్యత్తులో మీ లైఫ్ ఎలా ఉండాలని కళ్ళకంటున్నారో చెప్పాలి. ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీ పేర్లు ఇవ్వండి. సార్, నా పేరు రాసుకోండి సార్. నా పేరు కూడా సార్. సార్, నా పేరు కూడా రాసుకోండి సార్. సార్, నేను నా పేరు కూడా రాసుకోండి సార్.
డియర్ ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద ఇంజనీర్ని కావాలని కలకన్నాను. కానీ ఇంజనీరింగ్ లో పాస్ అవుతానో లేదో నమ్మకం నాకే లేదు. భవిష్యత్తులో బేవార్స్గా తిరిగే బదులు పాలిటిక్స్ లో చేరాలనుకుంటున్నాను. ప్రస్తుతం పాలిటిక్స్ కన్నా మంచి వ్యాపారం ఏదీ లేదు. అందుకే ఏదో ఒక పార్టీలో చేరిపోతాను. కుదరకపోతే నేనో పార్టీ పెడతాను. దోచుకో దాచుకో, పార్టీని నమ్ముకుందాం, దేశాన్ని అమ్ముకుందాం. ఇదే మన పార్టీ నినాదం. ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ. మన కాశీ కళలు బాగున్నాయి. ఇలాంటి వాడు కాలేజీకి ఒక్కడుంటే చాలు. ఈ దేశాన్ని నా దేవుడే కాపాడాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ జగన్. నువ్వేంట్రా వాయిద్యాలు పట్టుకొచ్చా? వరకే చెప్తావా ఏంటి? చూడండి సార్, ఏం చెప్తాను. అరే మామా, ఆర్కెస్ట్రాతో వచ్చావేంటి రోయ్? జనాలు వాయిస్తావేంటి? తొందరగా స్టార్ట్ చేయరా బాబు, టెన్షన్ గా ఉంది. మొన్ననే కదా మా డ్రెస్సులు కానీ 3000 తీసుకెళ్ళావు. 3000కి ఎన్ని డ్రెస్సులు వస్తాయి? మా ఫ్రెండ్స్ వేసుకున్న ఒక్కొక్క డ్రెస్ 5000 ఉంటుంది తెలుసా?